జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈ 2025 సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఆరంభం నుంచి కూడా ఈ సంవత్సరం చివరి ఆఖరి వరకు కూడా ఎలా ఉండబోతుందనే దాని గురించి మనం చూస్తున్నాము. అయితే మనం ఏదైతే చెప్తున్నామో కొంతవరకు అటు ఇటు అయినప్పటికీ కూడా మనం చేసేటువంటి విధి విధానాలను బట్టి కూడా మన ఒక జాతకం అనేది ఉంటుంది. ఒక రకంగా మనం చెప్పాలి అంటే ద్వాదశ రాశుల వారికి కొన్ని రకాలుగా ఉంటుంది. అంటే అది ఎలా అంటే జాతక ప్రకారంగా గోచార ప్రకారంగా తీసుకొని మన యొక్క దశ అంతర్దశలు తీసుకొని ఏ స్థానంలో ఏ ఒక గ్రహం ఉందో దాన్ని బట్టి తీసుకునేటువంటి ప్రెడిక్షన్స్ ఉంటాయి. రెండోది మన చాకచక్యం, మన తత్ఫలితాలు, మనం చేసేటువంటి పనులు, దీని వలన కూడా మన యొక్క స్థితిగతులు అనేది మారుతూ వస్తూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అంటే రేపు బాగుంటుంది అని ఎవరైనా గురువు చెప్తే రేపు వద్దున బాగుంది అన్నారు కదా అని చెప్పేసి అని ఇంట్లో కూర్చుంటే అది బాగోదు. ఎందుకంటే బాగుంది ఎందుకంటే మన కార్యాచరణ మనం చేసుకుంటూ ఉంటే అది బాగుంటుంది. అలా అని చెప్పేసి కాకుండా బాగుంటుంది అన్నారని చెప్పి కూర్చుంటే అవ్వదనమాట. అందుకని మనం చేసేటువంటి పనుల్లో ఆటంకాలు వచ్చినా, ఎదురితలైనా, ఏదైనా విఘ్నాలు వచ్చినా కూడా వాటికి అధిగమించి వాటికి పరిహార నిమిత్తంగా ఏదైనా చేసుకొని ముందుకు వెళుతూ ఉంటే మన కార్యాచరణ బాగుంటుంది. మనం అనుకున్నట్టుగా గురువు చెప్పినట్టుగా కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ 2025 సంవత్సరం అందరికీ కూడా సుసంకారంగా ఉంది, అందరికి కూడా బహువిధంగానే ఉంది, అందరికి కూడా చాలా బాగా ఉంటుంది. కాబట్టి అలానే 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎప్పుడైనా మనకి ఎలా ఉంటుందంటే మన పెద్దవాళ్ళు చెప్తారు ఏంటంటే ఎప్పుడైనా సరే ముందు వచ్చే కాలానికి మనము ఆలోచింపదగిలితే దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది అనగానే మనకు ముందుగా తెలుస్తుంది అప్పటికి జూన్, జూలై, ఆగస్టులో వర్షాకాలం వస్తుంది అని. అలానే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో శీతాకాలం వస్తుంది, తర్వాత ఎండాకాలం వస్తుంది. ఇది కామన్ గా మనకి కాలాలు అనేది తెలుస్తూ ఉంటుంది. దానికి ముందుగానే మనం తెలుసుకొని జాగ్రత్త పడాలి. వర్షాకాలం వస్తున్నప్పుడు ఏం మనకి అవైలబుల్ ఉండవు, ఏం దొరకవు, మనకి వాంటెడ్ ఏముంది అవి మనం ఎండాకాలంలోనే సమకూర్చుకోవాలి. అలానే మనకి ముందుగానే విషయాలు మనకి నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇలా ఉంటుంది అని తెలుసుకోవడంతో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ముందుగానే మనం ప్రెడిక్షన్స్ తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు మనలో ఏమన్నా సాధించాలా, సంపాదించాలా, ఇంతవరకు సరిపోతుందా, ఎలాంటి ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకోవడం వలన మనం ముందుకు ఎదగలుగుతాం అనేది మనకు ఒక ఆలోచన ఉంటుంది. మనం చూడండి, పిల్లలు పుట్టగానే మా అబ్బాయి కలెక్టర్ అవ్వాలి, మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి, మా పాప మంచి పొజిషన్ గా ఉండి విదేశాల్లో సెటిల్ అవ్వాలి, ఇలాంటి అల్లుడు రావాలి, ఇలాంటి కోడలు రావాలని మనకు ముందుగానే అనుకుంటూ ఉంటారు. అలాంటి ముందుగా అనుకుంటాం. కాబట్టి అలానే వచ్చేటువంటి సంవత్సరం 2026 సంవత్సరం కూడా మనం ఎలా ఉండాలి, కొత్త నడవడికి ఏంటి, కొత్త వరవడి ఏంటి, మనం ఏం సాధించాం, ఈ సంవత్సరంలో ఏం సాధించాం, నెక్స్ట్ ఇయర్ ఏం సాధించబోతున్నాం అనే దాని గురించి ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే కనుక మనం ఒక్కసారి ద్వాదశ రాశుల్లో అసలు ఎలాంటి గ్రహాలు మారుతున్నాయి, వీటి యొక్క స్థితిగతులు ఏంటి, మనం ఎలా ముందుకు వెళ్తే మనం అనుకున్నటువంటి జీవితానికి సక్రమంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. 2026 సంవత్సరం ధనుసు రాశి, ద్వాదశ రాశిలో ఒకటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి కూడా కొంతమేర అదృష్టం ఉంటుంది. గత 2 సంవత్సరాలుగా మీరు పడ్డటువంటి బాధ కావచ్చు, జాబులో మీకు వెసులుబాటు లేకపోవడం కావచ్చు, అలానే ఉన్నత స్థానానికి ఏది మీరు అనుకున్నా కూడా ముందుకు రాకపోయి ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా పటాపంచలు చేసుకొని గ్రహాలన్నీ కూడా ఒకేసారి దాడి చేస్తే మీ మీద ఎలా మంచితనంతో సానుకూలంగా మీకు ఎదగాలి అనేటువంటి విధంగా అన్ని గ్రహాల సౌలభ్యం కూడా మీకు లభ్యపడుతుంది. కాబట్టి ఈ ఒక అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి ఖచ్చితంగా. లేదు ఇంతకుముందు ఉన్నట్టుగానే బద్ధకంగానో, ఇంతకుముందు ఉన్నట్టుగానే చేద్దాములే అందు మందబుద్ధిగానో ఉంటే గనక ఖచ్చితంగా గ్రహాలు వస్తాయి, పోతా ఉంటాయి, మీరు మాత్రం అలానే ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా చలాకితనంతో ఏదైతే ముందుకు వెళ్ళాలనుకుంటారో మనం అందరూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు వెళ్ళిపోవాలి. అదే విధంగా గ్రహాలు కూడా మనకి సానుకూలంగా పడతాయి.
ప్రతిరోజు కూడా దేవుని యొక్క ఆరాధనలో, దేవుని ధ్యానంలో ఉంటుకొని, దేవుని తలుచుకొని ముందుకు వెళ్ళాలి. ఇష్ట దైవాన్ని తలుచుకొని మీరు ముందుకు వెళ్తూనే ఉండాలి. అలానే ఈ ధనుసు రాశి వారికి ఒక పెద్ద సమస్య ఏమిటంటే, గత 2.5 సంవత్సరాలుగా మీరు ఏదైతే బాధపడుతున్నారో, ఏదైతే పెళ్లి భార్య దూరంగా ఉందో, పిల్లలు దూరంగా ఉన్నారో, భర్త దూరంగా ఉన్నారో, అనుకున్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారు దూరంగా ఉన్నారో, ఇది ఎట్లా తప్పిపోయినారో, పెద్దల నుంచి పిల్లలకి, పిల్లల నుంచి పెద్దలకి పడట్లేదో, ఉమ్మడి కుటుంబాలు విడిపోయినాయో, ఒక వ్యక్తి వల్ల మీరు అందరూ దూరం అయిపోయినారో, ఆందోళన, చికాకు, స్ట్రెస్ ఫీలు ఇవన్నీ ఉండి మీకు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేసి, మీ ఆరోగ్య సమస్యలు ఎలాంటివి వస్తాయి అంటే, బ్లడ్ కి రిలేటెడ్ గా, స్టమక్ రిలేటెడ్ గా, హెడ్ కి రిలేటెడ్ గా ఈ 3 సమస్యలు మీకు కొట్టుమిట్లాడుతూ ఉంటాయి. అలాంటి కొట్టుమిట్లాడుతూ ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా వీటన్నిటికీ స్వస్తి పలుకుతూ 2026 సంవత్సరం మీకు స్వాగతం పలుకుతుంది. అంటే అన్ని రాసుల వాళ్ళతో కన్నా కూడా ఈ 2026 సంవత్సరం మీకు కూడా కొంతమేర మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు. అంటే గత 2 సంవత్సరాల 6 నెలల పాటుగా మీరు బాధపడేటువంటి అంతా కూడా ఈ యొక్క 6 నెలల లోపు, అంటే మే జూన్ లోపు, 2020 సంవత్సరం మే జూన్ లోపు కొన్ని విషయాలకి మీకు సమాధానం దొరుకుతుంది, కొన్ని విషయాలకి మీకు ఫుల్ స్టాప్ అవుతుంది. అవి ఎలాంటివి? కోర్టులో మీకు ఏదైనా విషయాలు నడుస్తున్నాయా? భార్యాభర్తల మధ్య దూరమైనారా? ఏదైనా ఫైనాన్షియల్ సమస్యలు ఇబ్బంది పడుతున్నారా? ఎవరికైనా డబ్బు ఇచ్చేసి మోసపోయినారా? ఏదైనా సమస్యలో మీరు డబ్బు పెట్టి ఇబ్బంది పడ్డారా? లేదా ఎవరైనా మీ నెత్తి చేపెట్టి మోసం చేశారా? మీకు ఎవరైనా ఇప్పుడే బ్లాక్ మ్యాజిక్ చేయించారా? మీకు ఏదైనా ఇబ్బంది పెట్టి ఆరోగ్య సమస్యలు తీసుకొచ్చారా? మీకు పెళ్లి చేసుకుని మోసం చేశారా? పిల్లలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదా? ఇవన్నీ కూడా మీకు స్వస్తి. ఎందుకంటే కనుక ఈ సంవత్సరంలో అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్ని కూడా మీ మీద దాడి చేస్తుంది. మనం అనుకున్న విధంగా అన్ని కూడా మీకు మంచి కోసమేనండి. కాకపోతే మీరు కూడా దానికి తగ్గటువంటిగా ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం చేస్తే తర్వాత కాలంలో కూడా జూన్ నుంచి అక్టోబర్ వరకు ప్రయత్నం చేస్తే, అక్టోబర్ 21వ తారీఖు లోపు కనుక మీరు విదేశీయానంలో ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీరు వెళ్తారు. మరొకటి, ఏదైనా సరే జాబ్ కొత్తగా మారాలి, విదేశానికి వెళ్ళాలి, అందులోనే కొత్త జాబ్ రావాలి, ఉన్న జాబ్ లో ప్రమోషన్స్ రావాలి అనుకుంటారా? స్ట్రెస్ అవ్వకుండా ప్రయత్నం చేయండి. ఏదైనా ఉన్నత చదువులు చదువుకోవాలన్నా కూడా ప్రయత్నం చేయండి. ఇవన్నీ ప్రయత్నపూర్వకంగానే మీకు సానుకూలపడతాయి. ఎప్పుడు కూడా ఆలోచింపజేస్తూ, ఎప్పుడు కూడా ఏదో బద్ధకంగా ఉంటూ, ఏదో రకమైన మైండ్ సెట్ బాగలేకుండా ఆలోచింపజేస్తే మీ మైండ్ కి చాలా ప్రమాదకరంగా అవుతుంది. దానివల్ల బ్రెయిన్ క్యూబర్ లాంటివి కూడా వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఎక్కువగా విషయాలు ఏది ఉన్నా కూడా స్ట్రెస్ అవ్వకండి. ఈ స్ట్రెస్ అవ్వకుండా స్ట్రెస్ బాల్ ఇలా ఉంటుంది, స్ట్రెస్ బాల్ ఉంటుంది, అది మీరు తీసుకొని యూజ్ చేసుకుంటూ ఉండండి. లేదంటే కనుక స్ఫటిక మాల అని ఉంటుంది. ఈ స్ఫటిక మాల కావచ్చు, రుద్రాక్ష కావచ్చు, తులసి మాల కావచ్చు, లేదు అంటే కనుక మీకు వైజయంతి మాల, కరింగిలి అంటే కియా మాల, ఇలాంటి మాలలు ఏమైనా ధరిస్తే కూడా మీరు లైఫ్ లాంగ్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక స్టోన్స్ కనుక మీరు పెట్టుకోవాలి అనుకుంటే కనుక మీకు వైఢూర్యం ఒకటి కలిసి వస్తుంది. రెండోది, మీకు కెంపు కూడా 2 నుంచి 3 క్యారెట్లు కలిసి వస్తుంది. మీ ఏజ్ ని బట్టి, మీ యొక్క పరిస్థితిని బట్టి కూడా మీరు కెంపుని పెట్టుకోవచ్చు. అలానే రాజకీయ రంగాల్లో ఎవరైనా ఎదగాలి అనుకుంటారా? మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఎప్పుడు చేయాలి? నవంబర్, డిసెంబర్ లో ప్రయత్నం చేయండి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళేటువంటి స్థానాలు మీకు కైవసం అవుతాయి. అలానే డబ్బు సంపాదించాలి ఏదైనా రంగాల నుంచి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు స్కూల్, ఇన్స్టిట్యూట్స్, బుక్ షాప్స్, అలానే లైబ్రరీస్, ఇలాంటి వాటిల్లో మీరు ఖచ్చితంగా పై స్థానానికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలానే సినీ రంగం, మీడియాస్ వాడుగా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. అలాంటి వాటికి మీరు వైజోలవచ్చు. అలానే మీకు ఈ యొక్క రాజకీయ రంగాలే కాకుండా, ఇవే కాకుండా మీకు ఇంకా పంటలు పండించుకునే రైతుగా ఏమైనా ప్లాన్ చేయాలంటే కూడా మీకు ఖచ్చితంగా చేయొచ్చు. అది 2026 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చిలో కూడా మీకు అవకాశాలు ఉన్నాయి. అలానే మీకు ఇంకా కూడా అవకాశం ఏంటంటే కనుక మోడలింగ్ లో ఏదైనా ప్లాన్ చేస్తే మీకు మంచి అవకాశాలు సానుకూలంగా ఉంటాయి. దీనితో పాటు మీకు కలిసి వచ్చేటువంటి అన్ని రకాలు ఉన్నాయి. కాబట్టి అన్ని రకాల సానుకూలంగా ఈ యొక్క సంవత్సరం మీకు ఉంటుంది. గుర్తింపు తగ్గేలాగా మీకు కొన్ని అవార్డులు కూడా వచ్చేలాగా ఉంటాయి. కాబట్టి ఆ విధమైన ప్రయత్నం ఖచ్చితంగా మీరు చేసినట్లయితే ఉంటుంది. ఖచ్చితంగా ఒకటి చెప్తున్నాను, బద్ధకంగా అయితే ఉండకండి. బద్ధకంగా ఉండి ఒకటే ఆలోచనలో స్ట్రెస్ అవ్వకండి. అప్పుడు మీరు ఉన్నత శిఖరానికి చేరుకులా ఉంటుంది. ఈ యొక్క పరిహారం కూడా మీకోసం, ఈ పరిహారం చేసుకుని 2020 సంవత్సరంలో అదృష్టవంతులు అవ్వచ్చు. మనకి ఈ రాశి వారు కనుక ఇలాంటి పరిహారం ప్రతి మాసంలో అయినా,
ప్రతి 3 మాసాలకు ఒక్కసారైనా సరే చేసుకోగలిగితే ఖచ్చితంగా వారి జీవితంలో మార్పు లేకపోయినా మరీ దీనస్థితికి వెళ్ళి మరీ దారిద్ర రేఖ కన్నా తక్కువగా ఉంటుంది అనుకొని మరీ అష్టదిగ్బంధంలో ఉండేసి లేకుండా మన పని మనం చేసుకునే దానికైతే అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా మనకి ఏర్పడతాయి. దాంట్లో ఒకటి ఈ పరిహారం ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తీసుకోండి. అంటే మేము ప్రతిరోజు పాలు తాగుతాం కదా అనుకుంటే కాదు. ఈ ఆవు పాలు గేదె పాలు తీసుకొని అవి కాచి చల్లార్చండి. ఈ చల్లార్చినటువంటి పాలల్లో కుంకుమ పువ్వు వేయాలి. పట్టిక బెల్లం కానీ తేనె కానీ బెల్లం కానీ వేయాలి. అలానే దానిలో ఈ గులాబీ రేకులు ఉంటాయి. రేకులు అంటే మనకి ఇళ్లపైన వేసుకున్నటువంటి రేకులు కాదు, గులాబీ రేఖలు. అంటే గులాబీ పువ్వు ఉంటుంది కదా, దాన్ని ఇలాగా ఒలిస్తే రేఖలు వస్తాయి. ఆ గులాబీ రేఖలు కూడా దాంట్లో ఆ పాలల్లో వేసేయాలి. ఆ వేసినటువంటి పాలు ఏదైనా మీకు కులదైవం, ఇష్టదైవం, మీ వంశపారపర్యంగా వచ్చేటువంటి అమ్మవారు, మీరు పూజించేటువంటి అమ్మవారు, మీ ఇంట్లో కొలువు తీరినటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో అలాంటి అమ్మవారికి, ఆవిడ గ్రామ దేవత కావచ్చు, పీఠాధిపతి అమ్మవారైనా కావచ్చు, ఇష్టసఖి అమ్మవారైనా కావచ్చు, ఎలాంటి అమ్మవారైనా ఆ అమ్మవారి ముందు మీ ఇంట్లోనే దేవుని మందిరం ముందు అవి సాయం సంధి వేళలో శుక్రవారం, ఆదివారం లేదా మంగళవారం రోజున, వారంలో ఒక్కసారి లేదా మాసంలో ఒక్కసారి, పక్షానికి ఒక్కసారి, లేదంటే 3 మాసాలకు ఒక్కసారి అయినా సరే సమయం తీసుకొని ఈ వారాల్లో కనుక మీరు ఈ యొక్క అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ పాలని మీరు ఇంట్లో సేవించినట్లయితే ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఏది ఈ రాశి వారికి. అలానే ఎవరికైనా అప్పు ఇచ్చి ఉన్నా అవి కూడా వసూలవుతాయి. ఈ 2026 సంవత్సరం ఏదైతే ఉందో, ఈ 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారు అందరికన్నా ఈ రాశి వారికి అత్యున్నతమైనటువంటి ఉన్నత శిఖరానికి వెళ్ళేటువంటి రెమెడీ ఇది. ఖచ్చితంగా ₹1,00,000 రెమెడీ కాబట్టి ఈ యొక్క రెమెడీ మీకు మామూలుగా అయితే చిన్నపాటి పరిహారాల కన్నా ఇది చాలా గొప్ప పరిహారం. ఇది చేసి అదృష్టవంతులు అవ్వచ్చు. చాలా చిన్నటువంటి పరిహారం కాబట్టి. అలానే ఆవు పంచకం అని దొరుకుతుంది. అదే రోజున ఆవు పంచకంలో పన్నీరు అని ఉంటుంది. పన్నీరు, ఆవు పంచకం, దాంట్లోనే కొంచెం గంధము, దానిలోనే కొంచెం పసుపు, ఇవన్నీ కూడా మిశ్రమం చూసుకొని దానిలో కొన్ని బియ్యం వేయాలి. ఈ యొక్క వేసినటువంటి మిశ్రమాన్ని, ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది ఇంటిల్లిపాది మొత్తం కూడా చల్లారి మన పైన చల్లుకొని ఇంట్లో మొత్తం చల్లుకున్నట్టయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా మీకు సానుకూలంగా ఉండేటువంటి అవకాశాలు మీకున్నాయి. ఇది వారానికి ఒక్కసారి, పక్షానికి ఒక్కసారి, మాసానికి ఒక్కసారి ఈ పరిహారం మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. దీనితో పాటు మీరందరూ ఇంకా కూడా నరదిష్టి, నరఘోష, నరభయం, అలానే శత్రుభయం, శత్రుపీడ, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, డబ్బులు ఇచ్చి రాకపోవటం, ముందుకు ఎదగలేకపోవటం, ఎంత పని చేసినా ముందుకు రాలేకపోవటం, అష్టదిగ్బంధం ఉండడం, అందరూ కూడా బాధపడేటువంటి విషయాలు ఈ రోజుల్లో కూడా ఏంటంటే వ్యసనం, రంది, ఆలోచన, ఎదుటివాడు బాగుపడుతున్నాడు అంటే ఓర్చుకోలేని తత్వం ఎవరికైతే ఉన్నాయో దానివల్ల మనం బాధపడుతున్నాము. అన్ని గ్రహాలు బాగున్నాయి, జాతకం బాగుంది అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఎదగలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్టయితే అదృష్టవంతులయ్యేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ పరిహారం నిమిత్తంగా ఈ సంవత్సరం మొత్తం కూడా 365 రోజులు కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం మీ అందరి ద్వారా చేసుకోవచ్చు. అన్ని రాసుల వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఆ పరిహారం ఏంటి అంటే, నల్ల నువ్వులు ఒక చిటికెడు, తెల్ల ఆవాలు ఒక చిటికెడు, అలానే లవంగాలు ఒక 7, గ్రీన్ కలర్ నిమ్మకాయ అంటే పచ్చి నిమ్మకాయ ఒకటి, పసుపు ఒక చిటికెడు. ఇది పరిహారం వినండి. ఈ పరిహారం ఏంటంటే, నిమ్మకాయని మనము వంకాయని గుత్తి వంకాయ చేసేటప్పుడు కోస్తాం చూసారా, నిలువుగా 4 పక్షాలుగా కోయాలి. అది నిమ్మకాయలో సగ భాగమే కోయాలి. ఆ కోసినటువంటి సగ భాగానికి బద్దలు ఉంటాయి. ఆ బద్దలకి
ఈ యొక్క లవంగాలు ఒక్కొక్క బద్దకి 2 చొప్పున, ఒక బద్దకి 3 చొప్పున గుచ్చాలి. అప్పుడు మనకి 9 లవంగాలు దానికి గుచ్చినట్లు అవుతుంది. దాంట్లో పసుపు పోయాలి. ఆ పసుపు పోసిన తర్వాత దాంట్లో నల్ల నువ్వులు, దాంట్లో తెల్ల ఆవాలు కూడా వేసి ఒక నల్లని దారం కట్టాలి. అది మళ్ళీ కట్టేసాలి, నల్ల దారం కట్టేసిన తర్వాత ఇది ప్రతి మంగళ శనివారాలు చేసుకుంటే మీకు జరిగినటువంటి నెగిటివిటీ, చేతబడి, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముక్కి, భానుమతి, యక్షిని, మోహిని ఎలాంటి విద్య మీ మీద ప్రయోగం చేసినా అవన్నీ కూడా సమకుపాలగా విడిపోతూ ఆ ఒక విద్య చేసినటువంటి వారికి తగులుతూ మీకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అయితే ఈ నిమ్మకాయని ఇలా చేసిన తర్వాత మీ తల చుట్టూతా 7 సార్లు, తల దగ్గర నుంచి కాలి వరకు 7 సార్లు దిగదార్చుకున్న తర్వాత ఆ నిమ్మకాయని ఇక్కడ పవిత్ర స్థలాల్లో కానీ, పారేటువంటి నీటిలో కానీ, లేకుంటే పొదలుగా ఉన్నటువంటి చెట్లలో కానీ వేయాలి. ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా ఈ 2026 సంవత్సరం ఎదిగేదానికి ఎవరైతే మీకు ఆటంకం కానీ విఘ్నాలు కానీ కలిగిస్తారో వారందరూ కూడా మీ వైపు రాకుండా ఉంటారు. మీ పక్కనే ఉండండి. ఎన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా మీకు దూరంగా వెళ్ళేసి మీ మంచి కోరుకుంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారం మీకోసం ఇది చేసుకొని ఖచ్చితంగా 2026 సంవత్సరంలో ఏ విఘ్నాలు లేకుండా కూడా బాగుపడేందుకు ఆసరాగా ఉంటుంది. ఈ పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు.